హాయ్. హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండని జెప్పి మంత్రి తుమ్మలను కలిసిన మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్నటువంటి రూ. 2,00,000 రుణాన్ని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం సచివాలయంలోని తుమ్మల ఛాంబర్‌లో కలిసి ఆయనకు వినతి పత్రాన్ని అందజేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు 2,00,000 రుణమాఫీ అమలు చేయాలని తెలియజేశారు. అంటే రాష్ట్రంలో రూ. 1,00,000 వరకు 2,00,000 లోపున్న వాళ్ళ వరకి రుణమాఫీ జరిగింది. 2,00,000 ఉన్న వాళ్ళకి ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. అలాంటి వారికి పూర్తిగా రుణమాఫీ చేయాలి అనేది విజ్ఞప్తయితే చేస్తా ఉన్నాడు. నిజంగా దీని గురించయితే ఆలోచన చేయాలి. ఎందుకంటే రైతులందరూ కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు మీరు అందరూ రుణాలు తెచ్చుకోండి. మన ప్రభుత్వం రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామని జెప్పి ప్రస్తుత ప్రభుత్వం ఆనాడు హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాదాపు 70% మంది రైతులకైతే రుణమాఫీ జరిగింది. ఇంకా 30% మందున్నారు. వారిలో 2,00,000 పైబడిన వారే ఎక్కువ మందున్నారు. అయితే ఆ రోజు మరి ఎవరైతే 2,00,000 లోపు 1,000 తక్కువున్న 2,00,000కి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఈ మిగిలిన రైతులకు కూడా రుణమాఫీ చేసినట్టయితే పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరుగుతా ఉంటది. ఇంకా మరి ఆ రోజుల్లో మరి గోల్డ్ లోన్ పెట్టుకున్నటువంటి వ్యక్తులు కూడా రుణమాఫీ అవుతుందని ఆశపడ్డారు. మరి అలాంటి వ్యక్తులకు కూడా రుణమాఫీ చేస్తే బాగుంటుంది. ఏదేమైనా ఎందుకంటే అధికార పక్షం ఉన్నప్పుడు ప్రశ్నించే ప్రతిపక్షం కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడైనటువంటి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి గారైతే వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరి పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయండి. ఏదేమైనా మిగిలిన రైతులు కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం దృష్టించి పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగినప్పుడు రైతులు కూడా సంతోషాన్ని, హర్షాన్ని వ్యక్తం చేస్తారు. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.